వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లాన్‌లో అపూర్వ నించొని ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ ఇంటికి వెళ్లకుండా ప్రమాణం చేయి అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్‌కి ఇక హారతిచ్చి ప్రమాణం చేయమంటూ ఉంటుంది కదా! అయితే అప్పుడు చెర్రీ ఫ్యాన్‌లో వేలు పెట్టి నలకట్టుకుంటాడు కదా! ఇక అది గుర్తు చేసుకుంటూ ఉంటుంది అపూర్వ కోపంతోని. అదే టైంకి నక్షత్ర వచ్చి, "మమ్మీ నీ ఫోన్ అడిగావుగా, ఇదిగో నీ ఫోన్" అని చెప్పి అపూర్వకి ఫోన్ ఇచ్చి, "ఏంటి మమ్మీ అలా ఉన్నావు? చెర్రీ చేతికి దెబ్బ తగిలిందని బాధపడుతున్నావా? పాపం చూసుకోకుండా ఫ్యాన్‌లో వేలు పెట్టేశాడు" అని చెప్పి అంటూ ఉంటే, "వాడు కావాలని వేలు పెట్టాడు, చూసుకోకుండా కాదు" అని చెప్పి అపూర్వ చెప్పడంతోని నక్షత్ర షాక్‌లో అలా చూస్తూ ఉంటుంది. మమ్మీ అలా చేస్తాడా? మరి అంత రిస్క్ చేసుంటాడా? అని చెప్పి అంటూ ఉంటుంది నక్షత్ర. "హా! ఎందుకంటే కృష్ణప్రసాద్ గనక ప్రమాణం చేస్తే ముందు ఆ ఇంటికి వెళ్లకుండా ఉండాల్సింది వీడే కదా! వీడికి ఆ ఇంట్లో వాళ్ళంటే మహాప్రాణం. ఆ ఇంటి కోసం ఏమైనా చేస్తాడు చెర్రీ. అందుకే కావాలని వాళ్ళ నాన్న ప్రమాణం చేయకుండా ఆపడానికే ఇదంతా చేశాడు వాడు" అని చెప్పి అంటుంది అపూర్వ. అంటుంది, "వాడికి వాళ్ళంటే ఇష్టం కాబట్టే ఈ ఇంట్లో కంటే ఆ ఇంట్లోనే ఎక్కువ ఉంటాడు. అందుకే వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారో అని చెప్పి ఇదంతా కావాలని నా ప్లాన్ అంతా నాశనం చేసేసాడు ఆ చెర్రీగాడు" అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, "నిజమే మమ్మీ, అందుకే ఆ గగన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఈ చెర్రీ" అని చెప్పి నక్షత్ర కూడా అంటుంది, "ఆ కృష్ణప్రసాద్ని అక్కడికి వెళ్లకుండా లాక్ చేద్దాం అనుకుంటే ఈ చెర్రీగాడు నా ప్లాన్ అంతా నాశనం చేసేసాడు. నక్షత్ర, నీ ప్లాన్స్కే వాడు అడ్డుపడుతూ ఉంటే అంటే వాడికి ధైర్యం వచ్చినట్టే కదా మమ్మీ" అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, ఇంట్లో నాకు మెల్లమెల్లగా శత్రువులు ఎక్కువ అవుతున్నారు" అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, "మరి ఎలా మమ్మీ" అని చెప్పి నక్షత్ర అంటుంది. అపూర్వ అంటుంది, "వాళ్ళ నాన్ననే క్షమించను, ఇక వీడిని క్షమిస్తానా? ఎప్పుడో ఏదో ఒక రోజు ఎక్కడో తప్పు చేస్తాడుగా చెర్రీగాడు, అప్పుడు చెప్తాను వాడి పని. నువ్వు వెళ్ళు" అనగానే, "అలాగే మమ్మీ" అని చెప్పి అక్కడి నుంచి నక్షత్ర వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అపూర్వ, "ఈ నాగుగాడేంటి ఫోన్ చేయడు, ఆ భూమిని క్లోజ్ చేశాడా లేదా" అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటుంది నాగుకి. మరోపక్క భూమి ఐసీయూ బయట వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. నాగుకి ట్రీట్మెంట్‌కి డబ్బులు ఎలా కట్టాలి ఏంటని చెప్పి. అయితే తన దగ్గరే ఫోన్ ఉంటుంది కదా, నాగు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అయితే ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవుతున్నా కూడా భూమి పట్టించుకోకుండా లిఫ్ట్ చేయదు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు చెప్పిన పని చేయకుండా తాగి ఎక్కడైనా తిరుగుతున్నాడా ఏంటి, మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి అపూర్వ మళ్ళీ నాగుకి కాల్ చేస్తూ ఉంటుంది. ఏంటి పదే పదే ఫోన్ వస్తుంది అని చెప్పి భూమి ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసి మాటలు వింటూ ఉంటుంది. ఇటు అపూర్వ అంటుంది, "ఏంట్రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఆ భూమిని క్లోజ్ చేసావా లేదా, దాని శవాన్ని దాచిపెట్టావా లేదా ఎవరికి కనిపించకుండా" అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, అప్పుడు భూమి, "ఓ నా చావు కోసం ఎదురు చూస్తున్నావా" అనగానే అటు అపూర్వ, ఎవరు మాట్లాడేది" అని చెప్పి అంటుంది. అప్పుడు భూమి, భూమి ఆత్మని" అని చెప్పి అంటుంది. అపూర్వ, "అసలేంటి నాగు ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉంది" అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, అప్పుడు భూమి, "ఫోన్ నా దగ్గర ఉండే సమస్య కాదు, అసలు నీకేంటి ప్రాబ్లం, నాతో ఏంటి నీకు సమస్య, ఎందుకు నీ రౌడీలతో నన్ను కిడ్నాప్ చేయించావు, నా చావు కోరుకునే అంత తప్పు నేనేం చేశాను, ఎందుకు నా వెంట పడుతున్నావు, చెప్పు, అసలు నీకు నాకు ఏం శత్రుత్వం ఉందని నా వెంట పడుతున్నావు, ఏంటి సమాధానం చెప్పవా? సరే ఫోన్లో వద్దులే, నేరుగా వస్తున్నాను, ఎదురుగా మాట్లాడుకుందాం." అపూర్వ, "ఏంటి ఎక్కడికి వచ్చేది నువ్వు" అనగానే, "ఎక్కడికి వచ్చేదేంటి, మీ ఇంటికే వస్తా, మీ ఇంట్లో వాళ్ళ ముందే తేలుస్తా నీ సంగతి ఏంటో, రెడీగా ఉండు" అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది అనమాట భూమి. "హే" అని చెప్పి అపూర్వ, "ఏంటి ఇది నిజంగా ఇంటికి వచ్చేస్తుందా, అది ఇంటికి వచ్చేసిందంటే నేను కిడ్నాప్ చేసిన విషయం బావకి తెలిసిపోయిందంటే అసలు ఇన్ని రోజులు నేను నటిస్తున్నాను, మంచిదానిలాగా పైకి ఉన్నాను అని చెప్పి అంతా తెలిసిపోతుంది. ఇక దాన్ని చంపాలన్న విషయం తెలిసిపోయిందంటే ఇంక బావ నన్నైతే ఊరుకోడు. విషయం కనుక బయటకు వచ్చిందంటే ఆ శోభాచంద్రని చంపిన విషయం కూడా ఇక తెలిసిపోతుంది. శోభాచంద్రని చంపానన్న విషయం తెలిసిందంటే బావ ఇక నన్ను చంపేస్తాడు, ఇకేం లేదు, నా చావు తథ్యమే ఇక" అని చెప్పి భయపడుతూ ఉంటుంది అపూర్వ. ఆ భూమిని ఇంట్లోకి రానికుండా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి నక్షత్ర అని చెప్పి ఇంట్లో ఉన్న నక్షత్రాన్ని పిలుస్తూ ఉంటుంది అపూర్వ. "ఏంటి మమ్మీ" అని చెప్పి నక్షత్ర పరిగెత్తుకుంటూ వస్తుంది. "ఆ భూమి నా కోసం మన ఇంటికి వస్తుందంట, దాన్ని ఎలాగైనా ఆపాలి, ఇంట్లోకి రానికుండా చేయాలి" అనగానే, "అయినా నువ్వెందుకు మమ్మీ అంత భయపడుతున్నావు, నువ్వు భూమిని ఇంట్లోకి రానికుండా చేయాలి అంతే కదా, దాది గనక ఇంట్లోకి అడుగు పెట్టిందంటే దాని కాళ్ళు చేతులు కొడతాను, నేను బయట ఉంటాను" అని చెప్పి ఇక నక్షత్ర ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది భూమి కోసం. పక్క అపూర్వ ఇంట్లోకి గబగబా వస్తుంది. ఇక రూమ్లో కూర్చొని శరచంద్ర బుక్ ఏదో చదువుతూ ఉంటాడు. ఇక శరచంద్ర రూమ్ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట అపూర్వ. అది వచ్చిందన్న విషయం తెలిసిందంటే ఖచ్చితంగా బావతో మాట్లాడుతుంది. ఇక బావకి మొత్తం నిజం చెప్పేస్తుంది. లేదు, అది అసలు వచ్చింది వెళ్ళిందన్న విషయమే బావకి తెలియకూడదు. ఇప్పుడు అపూర్వ మెల్లగా శరచంద్ర రూమ్ డోరు దగ్గరికి వేసేస్తుంది. పక్క పూర్ణి వాళ్ళ కాలేజ్ క్యాంటీన్ దగ్గర అందరూ ఫ్రెండ్స్ అంతా కూర్చుని ఉంటారు. పూర్ణి కూడా కూర్చుంటుంది. అదే టైంకి ఇందు అటువైపుగా వస్తూ ఉంటుందన్నమాట పెళ్లి కార్డ్స్ తీసుకొని. ఇక ఫ్రెండ్స్ అంతా కూడా, "ఏ పెళ్లి కూతురు వస్తుందే" అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఇందు, "ఇంకా పెళ్లి కాలేదే, సరే నేను కార్డ్స్ ఇవ్వడానికి వచ్చాను, అందరూ తీసుకోండి" అని చెప్పి అందరికీ ఫ్రెండ్స్కి, "తప్పకుండా రావాలి పెళ్లికి" అని చెప్పి అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కార్డు ఇస్తూ వస్తూ ఉంటుంది. ఇక అక్కడే పూర్ణి కూడా కూర్చుంటుంది కదా, పూర్ణి పక్కన ఉన్న ఫ్రెండ్కి కార్డు ఇస్తూ ఏదో పూర్ణికే కార్డు ఇస్తున్నట్టుగా ఇచ్చి మళ్ళీ పక్కన ఫ్రెండ్కి ఇచ్చేస్తుంది అనమాట. ఇదిగో అందరూ కార్డ్స్ తీసుకోవడమే కాదు పెళ్లి కూడా రావాలి, ముందు కార్డ్స్ ఓపెన్ చేసి చదవండి" అని చెప్పి అక్కడ ఇందు చెప్తూ ఉంటే, "ఏంటి కార్డులో ఏమైనా
స్పెషల్ మ్యాటర్ ఉందా ఏంటి అని చెప్పి ఫ్రెండ్స్ అంటారు. చదవండి ముందు అని చెప్పి అన్నంతోనే ఇక చదువుతూ ఉంటారు. కృష్ణప్రసాద్ మీరాల ప్రథమ పుత్రిక అని చెప్పి ఇలా చదువుతూ ఉంటే చాలు నా పెళ్లి పత్రికలో మా అమ్మ నాన్న పేర్లు ఉన్నాయి, మరి మీ పెళ్లి పత్రికలో మా అమ్మ నాన్న పేర్లే ఉంటాయి అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ అలా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న అందరూ అమ్మ నాన్న పేర్లే కదా రాసేది, మరి నీ పెళ్లి పత్రికలో ఎవరు పేర్లు రాస్తారమ్మా చెప్పమ్మ పూర్ణి అని చెప్పి ఇందు అంటూ ఉంటే మా అమ్మ నాన్న పేర్లే రాస్తారు అని పూర్ణి అంటుంది. ఆహా అమ్మ అయితే ఓకే, మరి నాన్న పేరు అని చెప్పి అంటుంది ఇందు. అంటుంది మీ నాన్న ఉన్నాడా పోయాడా అనగానే ఇందు అని చెప్పి పూర్ణి అంటుంది. మరి ఉంటే మీ నాన్న పేరు చెప్పు అని చెప్పి అంటుంది ఇందు. పూర్ణి వాళ్ళ నాన్న పేరు చెప్పకపోయేసరికి అప్పుడు ఇందు నాన్న ఉన్నా కూడా నాన్న పేరు చెప్పట్లేదంటే ఉన్నా లేనట్టే కదా, అంటే నీ పెళ్లి పత్రికలో మీ అమ్మ పేరు ఉంటుంది కానీ నాన్న ఉండడనమాట అని చెప్పి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత ఇందు అంటుంది ఆ మధ్య ఏదో వీడియో వచ్చింది కదా, మీ ఇంటికి ఎవరో వస్తూ పోతూ ఉంటారని పెద్ద గొడవ కూడా అయింది కదా, ఇంకా అలాంటి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయా, నీ మొహానికి పెళ్ళి అవుతుందా, అవ్వనే అవ్వదు అని చెప్పి ఇందు నవ్వుతూ ఉంటుంది. తర్వాత ఇందు అంటుంది అయినా పెళ్ళి కాకపోతే ఏంట్లే మీ అమ్మలాగా ఎవరినో ఒకరిని చూసుకుందులే అని చెప్పి ఇందు అలా అంటూ ఉంటే ఫ్రెండ్స్ అంతా నవ్వుతూ ఉంటారు. ఇక పూర్ణికి చాలా అవమానం అనిపించి ఇక కంట్లో నీళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పూర్ణి. పక్క భూమి శరత్చంద్ర వారి ఇంటికి వస్తుంది. ఇక బయట మెయిన్ డోర్ కూడా క్లోజ్ చేసి ఉంటుంది అనమాట. డోర్ ఇలా పట్టుకోగానే ఇటు రూమ్లో బుక్స్ చదువుతున్న శరత్చంద్రకి ఒకలాంటి ఫీల్ కలుగుతుంది. బుక్ క్లోజ్ చేసేసి ఏంటి అన్నట్టుగా ఒకలాగా ఆయనకు కూడా కలుగుతూ ఉంటుంది ఒకలాంటి ఫీల్. ఇటు పక్క మెయిన్ డోర్ ఇట్లా ఓపెన్ చేసి అక్కడే భూమి నించొని ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అసలు నేను ఎవరో నా వాళ్ళెవరో తెలియనప్పుడు చాలా బాధగా ఉండేది, ఇప్పుడు నా వాళ్ళెవరో తెలిసింది, నా వాళ్ళు వీళ్ళే, ఈ కుటుంబం నాది, ఈ ఇల్లు నాది అని, ఈ ఇంటి బిడ్డని నేను అని చెప్పి నాకు తెలిసాక చాలా ఆనందంగా ఉంది నాకు. అమ్మ నాన్నకి ఇంట్లో వాళ్ళందరికీ నువ్వే నన్ను దగ్గర చేయాలమ్మా. భూమి వాళ్ళ అమ్మకి దండం పెట్టుకొని ఇక లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భూమి. అప్పుడే కొంత దూరం వచ్చాక నక్షత్ర కర్ర పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక నక్షత్రం చూడంగానే చెల్లి అని చెప్పి భూమి అనగానే ఏంటి చెల్లియా, నీకన్నా చిన్నదాన్నని చెప్పి చెల్లి అని చెప్పి కవర్ చేస్తున్నావా, పో బయటికి, నువ్వు మా ఇంట్లోకి అడుగు పడ్డానికి వీల్లేదు అని చెప్పి కర్ర పట్టుకొని బెదిరిస్తూ ఉంటుందన్నమాట భూమిని. పైనుంచేమో బిందు చూస్తూ ఉంటుంది. ఇటు మెయిన్ డోర్ దగ్గర తొంగి చూస్తూ ఉంటుంది అపూర్వ. వచ్చేసిందా ఈ భూమి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇటు పక్క భూమి ఏమో నక్షత్రతోని నేనెవరో తెలుసా నీకు, తెలిస్తే ఇలా మాట్లాడువు అని చెప్పి భూమి అంటుంది. నక్షత్ర అయినా నువ్వెవరివైతే నాకేంటి, నేనిక్కడ అపూర్వ కూతుర్ని, ముందు పో బయటికి. భూమి నేను నాన్నతో మాట్లాడడానికి వచ్చాను అనగానే అక్కడ వింటున్న అపూర్వ ఏంటి నాన్న అంటుందేంటి అని చెప్పి షాక్లో చూస్తూ ఉంటుంది. ఇటు పక్క నక్షత్ర నాన్నేంటి నాన్న అనగానే అప్పుడు భూమి కవర్ చేస్తూ అదే మీ నాన్నతో మాట్లాడడానికి వచ్చాను, అంకుల్ లేరా అనగానే ఉన్నారు కానీ నీతో మాట్లాడరు, పో బయటికి అని చెప్పి అంటుంది నక్షత్ర. ముందు అంకుల్తో మాట్లాడాలి, అంకుల్తో మాట్లాడనివ్వు అని చెప్పి భూమి అంటుంది. సార్కి అంకుల్కి వెళ్ళి చెప్పు, అప్పుడు అంకులే నాతో మాట్లాడతారో నీకే తెలుస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటి నీతో మాటలు, మా నాన్న నీతో మాట్లాడు, పో బయటికి, అయినా అమ్మ నాన్న ఎవరో తెలియని అనాథవి, నువ్వు ఏంటి మాట్లాడుతున్నావు, పో బయటికి అని చెప్పి అనగానే ఇక భూమికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇదంతా పైనుంచి బిందు చూస్తూనే ఉంటుంది. పక్క పో బయటికి అన్న, ఎలా లోపలికి వెళ్తావు, అసలు లోపలికి అడుగు పెట్టి చూడు, నీ తల పగిలిపోతుంది కర్రతోని అని చెప్పి నక్షత్ర బెదిరిస్తూ ఉంటే అప్పుడు భూమి నీ బెదిరింపులకి నేను భయపడను, అయినా నువ్వు నన్ను కొట్టడానికి నీకు కర్రలు కావాలేమో, నాకు చాలు అని చెప్పి ఇక ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఆ కర్రతో నక్షత్ర కొట్టబోతూ ఉంటే ఆ కర్ర లాక్కొని భూమి ఆ కర్రని కొట్టేస్తుంది. ఇక అప్పుడు చూసావుగా నాకు ఈ చేయి చాలు అని చెప్పాగా అని చెప్పి అంటుంది భూమి. అమ్మో ఇది ఇంట్లోకి వచ్చేస్తుందా ఇక అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి గురించి. అప్పుడు భూమి అంటుంది అయినా నేను ఇలా గొడవపడి ఇంట్లోకి రావాలనుకోవట్లేదు, ఎలా రావాలో నాకు బాగా తెలుసు చెప్పి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.